మట్టికి ఏం నీళ్ళు పోస్తేనే బురద అవుతుంది. బురదని వేసి కుండ చేయాలి. ఏం చేయాలి? కుండని కాలుస్తే ఏమవుతుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఒక టైమా మీరు ఇంట్లో అమ్మ అన్నం చేసింది చూస్తారా? అమ్మ నీళ్ళు వేస్తుంది, ఏమి బియ్యం మాత్రం పోస్తుంది, గాలి మాత్రం వేయదు. ఏమన్నా అవునా లేదా? అందుకోసమే మనం కూడా చెప్పండి, మన శ్వాసను గమనిస్తే ఈ మట్టి కుండ అవుతుంది. కుండలో బియ్యం వేసి నీళ్ళు పోస్తే శ్వాస మీద ధ్యాస పెట్టి గమనిస్తే అన్నం అవుతుంది. అట్లా చెప్పండి, మళ్ళీ చెప్పండి. మట్టి, నీళ్ళు, శ్వాస. అర్థమైనా? ఘన పదార్థం వాళ్ళు కరెక్ట్ 100% నేర్చుకున్నాను. చెప్పండి ఏమేమి వేసినాం చెప్పండి. ఏమైతే తర్వాత సింపుల్గా చెప్తా. ఆడపిల్లలు సపరేట్గా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి చెప్పాలి తెలుసు. మీరు ఎప్పుడన్నా ఎవరైనా వంట వండినారా? మీ సొంతంగా వండుకొని ప్రయోగం చేసి వండుకొని తీసుకొని రండి. అన్నాన్ని ఎన్ని రకాలు చేయొచ్చు? ఒక అన్నం వస్తే చాలు. ఎన్ని రకాలు చేయొచ్చు? చిత్రాన్నం, పులిహోర, తిరువాతన్నం, టమాటా రైస్, పొంగలి, ఎన్నో తయారు చేయొచ్చు కదా. మళ్ళీ అందుకోసం ఒక అన్నం వండడానికి నేర్చుకుంటే చెప్పండి ఎన్నో కొత్తగా తయారు చేయొచ్చు. అవునా లేదా? చెప్పండి. ధ్యానం చేసేవాళ్ళు, వంట నేర్చిన వాళ్ళు ఎక్కడైనా గెలవగలరు. మీరు వంటారు, అమ్మ ఊరికి పోయింది, ఎవరు అప్పుడు వంట చేసేది? మనమే చేసుకోవచ్చు. అవునా లేదా? అమ్మకి హెల్త్ బాగాలేదు, మనమే చేయొచ్చు. రైటా? కరెక్టా? అందుకోసం చెప్పండి, మన లోపల గెలిస్తే ఇంట్లో గెలిచొచ్చు, ఇంట్లో గెలిస్తే బయట గెలిచొచ్చు. కరెక్టా? మళ్ళీ అందుకోసమే ఎప్పుడు ఇన్నర్లో గెలవాలి. ఎవరు? నేను ఎవరు అని తెలుసుకోవాలి. ఏంటి? క్వశ్చన్ వేసుకోవాలి. మీరు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ వేసుకోకుండా ఆన్సర్ రాదు. ఎవరు తెలుసుకుంటారు? అదే వివేకానంద స్వామి తెలుసుకుంది. ఎవరు తెలుసుకున్నారు? ఆయన ఒక్కడే కాదు, ఏకలవుడు. ఎవరు? రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, ప్రహ్లాదుడు. అప్పుడు నేనెవరో తెలుసుకున్నారో అప్పుడు గురువులకే గురువు అయినారు. ఏమైనారు? అవునా లేదా? అలా ఏకలవుడు గురించి ఎంతమంది తెలుసు? ఏం చేసినాడు ఆయన? గురువు దగ్గర పోతే విద్య నేర్పియలే. సండే సెలవు ఉంటుంది, సాటర్డే నైట్ ఎక్కువ చేయాలి. ఏం చేయాలి? చేతులు పెట్టని చెప్తా ఎంతసేపు చేయాలో. మినిమం 1/2 అవర్ చేయాలి, ఒక 41 days. అర్థమైందా? చెప్పండి. ఈ దీక్షను ఏమంటారు? ఆత్మ దీక్ష, బ్రహ్మ దీక్ష, మౌన దీక్ష, అబ్జర్వేషన్ దీక్ష, అవేర్నెస్ దీక్ష. అర్థమైనా? ఎవరు చేస్తారు చెప్తా. మీకు కావాలంటే అలాంటి స్కూల్ పిల్లలు కొత్తగా నేర్చుకొని వాళ్ళు సాధన చేసి రెగ్యులర్గా చెప్పిన స్కూల్ పేరు చెప్తా. చెప్పాలా అంత? సార్ అది మీకు ఆ మేడం చెప్తుంది. తర్వాత కరెక్ట్గా ఉండాలి. ఓకే రైట్? చెప్పాలా అంత మేడం? లేదా వినండి. కలర్ ఇంద్రియం నిగ్రహ శక్తి అంటే మనసు నిలకడ వచ్చినాక ఇంద్రియ నిగ్రహ శక్తి వస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి హృదయంలోకి వెళ్ళి సొంతంగా ఆత్మని నిజాయితీగా ప్రార్థించాలి. శరీరం, మనసు ఎల్లవేళలా శుద్ధంగా ఉండాలి. అవునా లేదా?
మన శరీరం శుభ్రం చేస్తున్నాం. దేన్ని శుభ్రం చేస్తున్నాం? శరీరానికి భోజనం పెడుతున్నాం. అవునా లేదా? మళ్ళీ మనసుకి బుద్ధికి ఆత్మకి శుద్ధి చేస్తున్నామా? మెడిటేషనే చెప్పండి, మెడిటేషనే ఆ మూడింటిని శుద్ధి చేస్తుంది. పెట్టండి ఇలా, శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మశుభ్రం. ఓకే, అప్పుడు మైండ్కి అర్థమవుతుంది. దేనికి అర్థమవుతుంది? ఓకే, మైండ్కి అర్థమైందంటే అన్నిటికీ అర్థమైనట్లే. మైండ్కి అర్థం కాకపోతే దేనికి అర్థం కాదు. ఓకే మేడం, రైటా? నేను చెప్పింది రికార్డ్ చేసుకోండి, లోపల కళ్ళు మూసుకోండి, అబ్జర్వేషన్ చేయండి. ఏం చెప్పినా దేన్ని శుభ్రం చేసుకోవాలని చెప్పిన తర్వాత చెప్పాలి. 4 పాయింటే. ఏం చెప్పినా రే వాదలాడడం కాదు, కొట్లాడడం కాదు, కరెక్ట్ అబ్జర్వ్ చేయి. ఇంకా ఇంకా రే శరీరం ఇలా పెట్టండి. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 4 శుభ్రం చేస్తే మనోశూన్యతే, ఆలోచన లేని స్థితి. అప్పుడు ప్రాణశక్తి లోపలికి పోతుంది. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది. రైటా? చెప్పండి. దానికి శ్రద్ధానాం లభితే జ్ఞానం. ఎవరైతే దేని మీద శ్రద్ధ పెడతారో వాడికి అర్థమవుతుంది. శ్రద్ధ లేకుండా, చూడకుండా, క్లాస్ వినకుండా పక్కన రాలేసుకొని కూర్చుంటే అర్థమవుతుంది వానికి. అర్థమైనా? ఇప్పుడు ఏం చెప్పినారా మీకు? చెప్పండి, దేని మీద చెప్పినా? ఏ శుభ్రం చేయమని చెప్పినా? ఇలా ఇలా చెప్పండి. మనసు, బుద్ధి, ఆత్మ, మనోశూన్యతే, ఆలోచన లేని స్థితి, ప్రాణశక్తికి లోపడిపోతుంది. అప్పుడు ఆరోగ్యం. చెప్పండి ఇలా ఏళ్ళు రే. ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, సంతృప్తి, మనశ్శాంతి ఖచ్చితంగా వస్తుంది. డిస్ప్లేం అర్థమే కాదు. రైటా లేదా? దాన్ని ఏకాగ్రత. అందుకోసం దేనిపైన శ్రద్ధ పెట్టమని చెప్పిన మీకు. రైటింగ్ టీచర్ మాటలు చెప్పేటప్పుడు మాట మీద శ్రద్ధ. చెప్పండి. రైటింగ్ రాసేటప్పుడు రైటింగ్ మీద శ్రద్ధ. తినేటప్పుడు నములుకుంటూ బాగా అబ్జర్వ్ చేసుకుంటూ తినాలి, మాట్లాడకుండా తినకూడదు. అర్థమైందా? మనసు అశుద్ధగా తింటే, చంచలమైన మనసుతో తింటే అది అర్థం కాదు, ఆరగదు కూడా. అర్థమైందా? కరెక్ట్గా చెప్పండి. పవిత్రంగా తింటే లోపల అమృతం తయారవుతుంది. దాన్ని అపవిత్రంగా తిన్నాం అనుకో, అది అప్పుడు రివర్స్ వస్తుంది. ఏమవుతుంది? వాంతి కన్నా వస్తుంది, బేది కన్నా వస్తుంది. ఏం మేడం రైట్ అలేదు? అర్థమైందా? మళ్ళీ మీరు ఎలా ఉండాలి? కరెక్టా? ఇంతకన్నా ఏం మారే. ఒక సబ్జెక్ట్ 10 రోజులు చెప్పినా ఒకటే సబ్జెక్ట్. రైటా? ఇప్పుడు మెడిటేషన్ ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసు కదా మీకు. దేనికోసం చేయాలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేనికోసం చేయాలి మెడిటేషన్? శరీరం రోజు స్నానం చేస్తున్నారా? అన్నం తింటున్నాం, దీనికి సంతృప్తి అయింది. కానీ ఆత్మకు సంతృప్తి చెప్పండి. ఆత్మకు సంతృప్తి లేకపోతే నీ మనసు ఒప్పుకోదు. రే నువ్వు రాంగ్ చేస్తున్నావు, రైట్ చేస్తలేవు. అవునా లేదా? అందుకోసమే మనసుకు సంతృప్తి వస్తుంది. ఆత్మశుద్ధి అయితే ఏమవుతుంది? మళ్ళీ చెప్పండి. శరీరం శాంతం కోరుకుంటుంది, శరీరం సుఖం కోరుకుంటుంది, మనసు శాంతం కోరుకుంటుంది, బుద్ధి జ్ఞానం కోరుకుంటుంది, ఆత్మ ఆనందం కోరుకుంటుంది. రైటా? ఇది పాయింట్. ఓకే, థ్యాంక్స్ మీకు అందరికీ. ఓకే,
మళ్ళీ అవన్నీ ఉన్నాక ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు ఎలా నవ్వుతాం అందరు నాతో పాటు? ఓకే రైట్ బాయ్. పెడన్ స్టాండ్ అప్.